ఉమ్మడి నల్గొండ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లకు తోడు డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి వైరల్ ఫీవర్తో వచ్చే పేషెంట్లకు అనేక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు. అయితే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటున్నామని చెబుతున్న సూర్యాపేట ఏరియా హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ జనార్దన్తో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్లతో పాటు డెంగ్యూ, మలేరియా జ్వరాలు కూడా ఎక్కువ అవుతుండటంతో అయితే ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు అయితే రోగులతోటి కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వైరల్ ఫీవర్ వస్తున్నటువంటి పరిస్థితులలో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఉన్నాం. మనతో మాట్లాడడానికి డాక్టర్ గారు జనార్దన్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఏర్పాట్లు చేశారని చెప్పేసి. సార్ చెప్పండి, ఈ వైరల్ ఫీవర్లు వస్తున్నాయి కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సపరేట్గా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేది. ఇందులో ప్రస్తుతానికి మాకు 7 మెంబర్స్ ఉన్నారు పేషెంట్స్. వీరికి మేము అన్ని విధాల వైద్య సహాయం అందజేయడానికి ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటాం. అయితే ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి వైరల్ ఫీవర్లు కావచ్చు, ఇటు డెంగ్యూ కావచ్చు, ఏమైనా ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశారా? ఇదే ప్రత్యేక వార్డు. దీనికి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్డులో మనము అన్ని విధాల ఎమర్జెన్సీ అవైలబుల్ డ్రగ్స్ ఉంటాయి మాకు. వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ సిచ్యువేషన్. గతంలో ఓపీ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత పెరిగింది? మామూలుగా మాకు హార్డ్లీ జనరల్గా పర్ డే 110 వచ్చేది. ఇప్పుడు ఒక 10-20 కేసెస్ ఎక్స్ట్రా వస్తుంది. అయితే జనరల్గా ఈ సీజన్లో ఏదైనా జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా కానీ ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎక్కువైన తర్వాత మన దగ్గరికి వస్తుంటారు కదా, అలాంటి ప్రజలకు ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? అలా రావడం చాలా తప్పు. అది అజ్ఞానంతో చేసుకున్నటువంటి చర్య అవుతుంది. ఎందుకంటే వాళ్ళు క్వాలిఫైడ్ కాదు, వాళ్ళు దే ఆర్ నాట్ ట్రైన్డ్ డాక్టర్స్, వీఆర్ ట్రైన్డ్. మీరు ఇక్కడికి వస్తేనే మీకు మీ ప్రాణానికి ఎటువంటి ముప్పు వాటిల్లకుండా మేమేమన్నా తగిన హెల్పింగ్ చేయగలము. అట్లా కాకుండా మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర పోయి అతను ఏం మందులు ఇస్తాడో తెలియదు, ఆ ప్రాపర్ హిస్టరీ ఉండదు మా దగ్గర. మేము వచ్చినప్పుడు చూసినప్పుడు మేము మళ్ళీ మొదటి కాడ నుంచి అది ఇర్రేషనల్ అంటారు దాన్ని. ఆ విధంగా ఇస్తే ప్రాణానికి ప్రమాదం అవుతుంది. నేను చెప్పేది ఒకటే, దయచేసి గవర్నమెంట్ ఇచ్చే వైద్య సహాయాన్ని అందుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఈ వైరల్ ఫీవర్స్ కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ముఖ్యంగా రావడానికి కారణాలు ఏంటి? ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దోమకాటు వల్ల వస్తుందండి. మెయిన్గా వాటర్ నిల్వ ఉండకూడదు, క్రాస్ వెంటిలేషన్ ఉండకూడదు, హైజీనిక్ ఉండాలి, అంటే నీట్గా ఉండాలి, ఒకే చోట ఓవర్ క్రౌడింగ్ ఉండకూడదు, ఫాగింగ్ చేసుకోవాలి. అది మెయిన్ దోమల వల్ల వస్తుంది. దోమలు నిర్మూలించడం ఈ వ్యాధి ఆటోమేటిక్గా నిర్మూలించవచ్చు. దీనికి త్వరలోనే వ్యాక్సిన్ కూడా ట్రయల్స్ జరుగుతున్నాయి మన బీబీ నగర్ ఎయిమ్స్లో. మేబీ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ అది రావచ్చు వ్యాక్సిన్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏమన్నా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉందా? ఈ సీజన్లో ఎలాంటి మీకు గైడ్లైన్స్ వచ్చినాయి వైద్య శాఖ అధికారుల నుంచి? మాకైతే ఇంతవరకు అంత అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే ఏం లేదు. కానీ మేము వీఆర్ రెడీ టు వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ టు కండక్ట్ సపరేట్ క్యాంప్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ డిఎంహెచ్ఓ గారి సహాయ సహకారాలతో సపరేట్ క్యాంపులకు కూడా మేము గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఆ విధంగా ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ. అంటే జిల్లాలో విజృంభిస్తున్నటువంటి ఏదైతే వైరల్ ఫీవర్స్, వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఏర్పాట్లు చేశామని చెప్పేసి, వీటికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేశాము. డాక్టర్లు కానీ, మందులు కానీ అన్నీ కూడా సిద్ధం చేశామని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇవి రాకముందే ముందుగానే జాగ్రత్తలు, ఏదైతే నీటి నిల్వలకు సంబంధించి కానీ, దోమలకు సంబంధించిన కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, ఏదైనా చిన్నపాటి జ్వరం వచ్చినా కానీ ఏరియా హాస్పిటల్కి వచ్చి డాక్టర్లను, ట్రైనింగ్ డాక్టర్లతోటి చూపించుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేష్, HMTV, సూర్యాపేట హాస్పిటల్ నుండి.